ఉద్వేగం మూవీ తెలుగు హ్యావ్యూ మహీంద్రా ఓ లాయర్. క్రిమినల్ కేసులు వాదించడంలో దిట్ట. కేసులుంటే కోర్టుకు వెళ్లడం, లేదంటే ప్రియురాలు దీప్సికతో గడపడం. ఇదే మహీంద్ర దినచర్య. ఇలా జీవితం సాఫీగా సాగపోతున్న సమయంలో ఓ గ్యాంగ్ రేప్ కేసు మహీంద్ర దగ్గరకు వస్తుంది. మొదట ఈ కేసు వాదించేందుకు మహీంద్ర నిరాకరిస్తాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్లీ ఈ కేసును టేకప్ చేస్తాడు. ఆ కేసులో ఏ2 అయిన సంపత్ తరపున వాదించేందుకు మహీంద్ర రంగంలోకి దిగుతాడు. ప్రత్యర్థుల తరపున వాదించేందుకు సీనియర్ లాయర్ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ రేప్ మహీంద్ర జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? ఈ కేసులో ఎవరు గెలిచారు? చివరకు ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే, కోడు డ్రామా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అన్నింటిలోనూ హీరో అమ్మాయిల తరపున వాదిస్తుంటాడు. కాని హీరో బాధిత అమ్మాయిల తరపున కాకుండా నిందితుడి తరపున వాదించడం అనేది ఈ సినిమాలో కొత్త పాయింట్. దర్శకుడు ఇలాంటి పాయింట్ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే కథను ప్రారంభించిన విధానం కాస్త నెమ్మదిగా ఉంటుంది. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో చేతికి గ్యాంగ్ రేప్ కేసు వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్టులు ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్గా, వాస్తవికానికి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య వచ్చే సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఎవరలా చేశారంటే, లాయర్ మహీంద్రగా త్రిగుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దీప్సిక తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ చేసే కామెడీ నవ్వులు పూయేస్తుంది. ఇక లాయర్ ప్రసాద్ శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటి మాదిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు శివకృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తీక్ కొడగండ్ల సంగీతం బాగుంది. రివీర్ అజయ్ కుమార్ కెమెరా పనితనం పర్వాలేదు. ఎడిటర్ జస్వీన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరగా ఉద్వేగం సినిమా ఆకట్టుకునే కథ, మలుపులతో కోర్టు రూమ్ డ్రామా అని చెప్పొచ్చు. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.